హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. చదవండి. తండ్రి నీ కాలంలో కోస్తున్నాం. 6 నెలలు కాపాడి 7వ నెలలో తెచ్చారు. 12 దినాలు అయిపోయింది, 11 దినాలు అయిపోయింది, 12వ దినం కూడా చేయాలి. మీ కృప ఆయన అధికం చేస్తున్నారు, సహాయపడుతున్నారు. మీ దయ మమ్మల్ని ఈ 2025లో అర్ధ సంవత్సరం కాపాడింది. మరొక అర్ధ సంవత్సరంలో తెచ్చింది. ఆల్రెడీ 11 దినాలు కనికరించింది. ఈ 12వ దినంలో ఎక్కడికి రావడానికి అవకాశం ఇచ్చింది. సమయంలో ఇక్కడ ప్రాంతంలో చేరడానికి ఇచ్చిన కూచింపూడిలో ఏర్పాటు చేసిన ఈ దేవస్తంభాన్ని బట్టి మీకు వందనాలు. దీని ద్వారా మీరు జరిగిస్తున్న తల్లి కార్యాలను బట్టి కూడా మీకు వందనాలు. ఇప్పటివరకు రక్షించబడిన వారిని బట్టి వందనాలు. నీ వద్దకు వచ్చిన వారిని బట్టి వందనాలు. నీలో స్థిరపడమనుకుంటూ స్థిరపడని వారిని దర్శించాను. నీలో ఆత్మీయమైన అంతస్తులు చేరామనుకుంటూ చేరని వారిని దర్శించాను. దేవా మా ప్రియమైన తండ్రి, మేము నిత్యము నేర్చుకోవాల్సిన వారిమే కానీ నిత్యము మేము ఒక స్థానానికి చేరిన వారిని మాత్రం కాదు అని ఎప్పుడు ఎదురు మాకు శక్తి చదవని వాకు మాతో ఉంచమని పొందని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని వాక్యంలో దేవుణ్ణి ఆశ్రయించాలి అంటే దేవుని యొక్క ఘనత మనకు అర్థము కావాలి, లేకపోతే మనం ఆయన ఆశ్రయించాలి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే దేవుడు మనకు ఆశ్రయమును దుఃఖమునై ఉన్నాడు. ఈ మాట చెప్పుచున్నవాడు గౌరవకున్నారు. అంటే వారు అంత స్పష్టంగా వారికి మనకు కూడా దేవుడే ఆశ్రయం అని చెప్పారు. అంటే అంత గొప్పగా చెప్పారు చూడండి. వారు యాక్చువల్గా అయితే దేవుడు మాకు ఆశ్రయం, మాకు గొప్ప అన్నారు. అనలేదు, మాకు అన్నదా, మనకు అన్న. అంటే వారి యొక్క అవగాహన గ్రహింపాలి. అంటే దేవుడు మాకు మాత్రమే ఆశ్రయం కాదు, మానవ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఆయన ఏమైనాడు ఆశ్రయము. ఈ భూమి మీద నివసించే ప్రతి మానవునికి కూడా ఆయనే ఆశ్రయము, ఆయనే. ఆయన ఎరిగిన వారు కానీ ఎరగిన వారు, ఆయన యొక్క వచ్చిన వారు కానీ రాని వారు, ఆయన కలిగిన వారు కానీ కలిగి లేని వారు కానీ, ఆయన భక్తి చేయుచున్న వారు కానీ చేయని వారు కానీ, పై భక్తి చేస్తూ లోతైన భక్తి చేయని వారు కానీ, అందరికీ కూడా ఆశ్రయము దుఃఖము ఎవరండి? ఆ దేవుడే. దేవుని యొక్క లేఖనములు అందుకనే భక్తుడైనటువంటి మోషే అన్నాడు. 91వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం. మోషే అంటే ఎవరండి? మోషే అంటే ఫరోహు కుమారులు అంటే పూజారు కొడుకులు. ఫరోహు కుమారులు అంటే ఎవరు తెలుసా? పూజారు కొడుకు. అర్థమైందండి. ఫరోహు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క అడుగుతున్నారు. ఇలా మోషే పూజారి కొడుకు. మోషే చాలా ఉన్నతమైన వ్యక్తి. అతను పుట్టినటువంటి కుటుంబము లేవి కుటుంబం అయినప్పటికీ, అమ్మరాము ఎప్పుడైతే పుట్టినప్పటికీ వాళ్ళిద్దరూ లేవీలే.
కానీ అతని యొక్క పెంపకం మాత్రం రాజరికమైనట. రాజుగా పెంచబడినటువంటి వ్యక్తి ఎవరంటే మోషే. పుట్టిన వారి తల్లిదండ్రులు మాత్రం అమరాము తల్లిదండ్రులు లేవీలే, వాళ్ళిద్దరూ అహరోను పుట్టినలే. కానీ పెంచబడిన విధానం మనం చూస్తే విలాసవంతమైన జీవితము, రాజరిక జీవితం. అయితే అతను కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే సర్వోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే. అది అంటే మోషే అంటే సామాన్యుడు కాకుండా సకల విద్యలలో ఏమైనాడు, చాలా పెద్ద విద్య. ఏదో చదువు సంజయ్ లేనాడు, ప్రకాశ్ లేనాడు కాదు. ఎలా ఇంటర్మీడియట్ మొత్తానికి ఒక 7 సార్లు రాసి పాస్ అయిన కూడా, 10th క్లాస్ 5 సార్లు రాసి పాస్ అయిన కూడా కాదు. సకల విద్యలలో ప్రవీణుడు ఎవరండి? మోషే. అలాంటి వ్యక్తి, సకల విద్యలలో ప్రవీణుడైన వ్యక్తి మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయం చేసుకుంటాడా? ఎందుకని? వాడి గర్వంగా ఉంటాడు. నాకు అన్నీ తెలుసుకుంటాడు, నేను అంత ఎందుకు నాకు తెలియదంటే ఏమి లేదు, నేను అన్నిటికంటే అన్ని విషయాల్లో జ్ఞానం కలిగిన వాడిని. ఇలా అయితే మోషే దైవ దర్శనము పొందినవాడు. మోషే అలాంటి వాడిని దైవ దర్శనము పొందినవాడు. తన సకల విద్యలు పెంటతో సమానముగా ఎంచుకున్నవాడు, దైవత్వాన్ని ధనముగా ఎంచినవాడు. దేవుడే సమస్తము మనకున్నది ఎందుకు పనికిరానిదని గ్రహించినవాడు. అలా గ్రహించి మహోన్నతుడైన దేవుణ్ణి, సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఏం చేశాడు? ఆయన ఆశ్రయించి ఆయన చాటుకు చేరి ఆయన నమ్ముకున్నాడు. అందుకే 91వ కీర్తనలో ఏమన్నా రాయబడిందంటే మహోన్నతుడైన మహోన్నతుని చాటుకొచ్చాడు, సర్వోన్నతుని నేడుకొచ్చాడు, ఆయన్ని నమ్ముకున్నాడు, ఆయన ఆశ్రయించాడు. 4 సార్లు. ఇంత విద్యావంతుడు ఎవరి చాటుకు వచ్చారంటే మహోన్నతుని చాటుకి. ఎంత విద్యావంతుడు సర్వోన్నతుని చాటుకి. ఎంత విద్యావంతుడు ఆయన్నే నమ్ముకుని ఆయన ఆశ్రయించాడు. కాబట్టి మనం ఎంతటి వారమైనా, మనం ఎన్ని కలిగి ఉన్నవారమైనా, ఏ పరిస్థితి కలిగి ఉన్నవారమైనా ఆయన చాటుకు రావాల్సిన వారమే, ఆయన నీడను ఉండవలసిన వారమే, ఆయన నమ్ముకోవలసిన వారమే, ఆయనను ఆశ్రయించవలసిన వారు. అవునా కదండి? అందుకే భక్తుడైనటువంటి కౌరవ కుమారులు ఏమన్నారు అంటే వారు మోషేని ఎదిరించారు. మోషేని ఏమన్నారంటే మోషే ఒక్కడైనా మీరు జైలు అయిపోతున్నారు, మోషే ఒక్కడైనా ఈ పనులు మీరు చేయలేమా అన్నట్టుగా మోషేని తొట్టుమంచినేసి. అప్పుడు కోరహు భూమి నెరవేర్చి కోరహు చంపేసి ఆ మరణాపాయం నుండి తప్పించబడిన వారే ఎవరండి? కోరహు. అంటే తండ్రి చనిపోతే, తండ్రి భూమి నెరవేర్చి మింగేస్తుంటే వీళ్ళు ప్రభువుని ఆశ్రయించారు. ప్రభువా మమ్మల్ని మరణం నుండి తప్పించు. మా తండ్రి పాపి, మా తండ్రి పాపాత్ముడు, వాడు దుర్మార్గుడే, మోషేని ఎదిరించిన వాడే వాడు. మోషే ఒక్కడైనా మేం కాదు అన్నవాడు. అందుకే అతను అలాంటి శిక్షకు పాత్రుడు. అయితే మీరు మమ్మల్ని తప్పించమని ప్రభువుని అడిగారు, తప్పించు. అందుకే వారేమన్నారంటే దేవుడు మనకు కాబట్టి మన జీవితంలో మనకు ఆశ్రయము, మనకు దుర్గము, మనకు సహాయము ఆ మహోన్నతుడైన దేవుడే, ఆ సర్వోన్నతుడైన దేవుడే. ఆయన చాటుకు మనం రావాలి, ఆయన నీడకు మనం రావాలి, ఆయన్నే నమ్మాలి, ఆయనే మనకు సహాయకుడని ఎరగాలి. ఎవరు లేరు,
ఈరోజు పెద్ద ఆయన పుట్టినరోజు. ఆయన దాదాపు ఒక 300 కోట్ల నుండి 500 కోట్ల ఆస్తిపరులు విజయవాడలో. నాకు స్నేహితులు, బాగా స్నేహితులు. మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు, విజయవాడ మొన్న మంగళగిరి వెళ్ళాను. మంగళగిరి వెళ్ళినప్పుడు వస్తూ ఆయన కలిసి వచ్చాను. ఎందుకంటే ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తానో లేదో తెలియదు, ఎందుకంటే 7 సార్డే వస్తుంది కదా వెళ్ళాను. ఈరోజు ఆయన పుట్టినరోజు, 12వ తారీఖు ఆయన పుట్టినరోజు. ఈరోజు వెళ్తానో లేదని చెప్పి 10వ తారీఖున నేను నా భార్య పాప ముగ్గురు కలిసి వెళ్ళేసి ముందుగానే అడ్వాన్స్ గ్రీటింగ్స్ చెప్పవచ్చు. ఈరోజు ఉదయం మళ్ళీ చెప్పారు, ఫోన్ చేసి బాగున్నారా, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, ఆయన చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు ఒకటే అన్నాడు. ఏమన్నంటే, దేవుడు బ్రదర్, దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు దుఃఖము, దేవుడే మనం ఆదరించేవాడు, దేవుడే మనకు సహాయకుడు, దేవుడే మనము స్వస్థపరచు. 5% 300 నుండి 500 కోట్లు ఆస్తుంటాయి విజయవాడ. 4 చోట్ల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మన 10వ తారీఖు వెళ్ళినప్పుడు సోరంపల్లి సంగతి ఏం చేశారని అడిగారు. ఎందుకంటే సోరంపల్లి ఆయనకి దాదాపు 5 acres ఉంది. అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నాడు. కరోనాలో తీసుకెళ్ళి ప్రార్థన చేయించాను నేను కూడా. ఇలా అది జ్ఞాపకం చేశాను ఆయన. అప్పుడు అన్నాడు ఆయన, సోరంపల్లి గురించి ప్రార్థన చేయండి, 2 బోర్లు ఇచ్చాను, దాన్ని ప్రారంభిస్తున్నాను. దేవుని వాక్యం ప్రకారం అంత పెద్ద వాళ్ళు, వాళ్ళకు 300 నుండి 500 కోట్ల రూపాయలు ఆస్తుంటే వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారండి? చాలా పెద్ద ఆయన. కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు ఒకప్పుడు. అతని పేరు రామకృష్ణ హెగ్డే. రామకృష్ణ హెగ్డే చుట్టం ఆయన. ఈ పేరు కూడా రత్నాకర్ హెగ్డే. అంటే కర్ణాటక గవర్నర్ కింద అన్నీ కలిగి ఉండి, వారి జీవితంలో ఆస్తి కలిగి ఉండి, అనేక రకాలైన ఆధిక్యతలు కలిగి ఉండి, జ్ఞానము కలిగి ఉండి, తెలివితేటలు ఈ భూమి మీద కలిగి ఉండి, అన్నీ కలిగి ఉన్నప్పటికీ వారు ఏమంటున్నారంటే మహోన్నతుని చాటును నివసిస్తున్నారు, సర్వోన్నతుని నీడను, సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నారు, ఆయనే నమ్ముతున్నారు, ఆయనే ఆశ్రయం చెప్తున్నారు, ఆయనే నా సహాయకుడని చెప్తున్నారు. కాబట్టి ప్రభువులు మన జీవితాల్లో మనం ఎంత చెప్పాలో ఆలోచించు. మన పరిస్థితులు చాలా బలహీనమైనవి, మన స్థితిగతులు చాలా బలహీనమైనవి, మనం చాలా బలహీనం. అందుకే ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకేమైనా అంటే దుర్గము, దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు. తర్వాత మాట్లాడినాడు ఈ వ్యవసాయ పెట్టాడు ఈరోజు ఆయన. నేను ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే ఆయన నాతో ఏమన్నా అంటే, ఆయనే మన ఆదరణ, ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన సహాయకుడు, ఆయనే మనం స్వస్థపరచేవాడు, ఆయనే మనకు తోడు అని చెప్పి 46 కీర్తన అన్ని అని చెప్పారు. కీర్తన 46 అని చెప్పాక నా సెలవులో ఇప్పుడు కూడా మెసేజ్ ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, మనకి ఎన్నున్నా మనకి ఆ ప్రభువే ముఖ్యం, మనకి ఎన్నున్నా ఆ ప్రభువే ముఖ్యం. మనం అనుకుంటాం మన కులస్తులందరూ ఇక్కడే ఉన్నారు, మన బంధువులందరూ ఇక్కడే ఉన్నారు, మన ఇంటి పేదలందరూ ఇక్కడే ఉన్నారు, మన జాతి వాళ్ళందరూ ఇక్కడ. అవన్నీ ముఖ్యం కాదు, ప్రాముఖ్యం ఎవరని అవన్నీ ప్రాముఖ్యం కాదు. మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను విశ్రమించుట, ఆయన నమ్ముకొనుట, ఆయన ఆశ్రయించుట,
ఆయన సహాయాన్ని పొందుతారు. ఇవన్నీ మనకు అవసరం ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అలాగ మనం ఉన్నవాడు ప్రభువు వారి ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అన్నవాడు కానీ ఏం చేస్తాడు? నాకు చాలా దిక్కులు ఉన్నాయి, నువ్వేదో ఆ దిక్కుల్లో నువ్వు ఒక దిక్కు అన్నాడు అనుకోండి, సరే ఆ దిక్కులు చూసుకున్నాక నా దగ్గరికి రాక కదా. నాకు చాలా దిక్కులు ఉన్నాయి, ఆ దిక్కుల్లో నువ్వు ఒక దిక్కు అన్నాడు అనుకోండి, ఆ దిక్కులన్నీ చూసుకొని అప్పుడు నా దగ్గరికి రావయ్యా. ఆ దిక్కులన్నింటిలో నీకు ఎక్కడ దొరికితే పర్లేదు, దొరకపోతే అప్పుడు నాకు అడగ. అవునా కదా? నీకు నేను అలా అనకూడదు. ఏమనాలి? ఇవే నాకు సమస్తం, నీవు తప్ప వేరొకరు లేరు అనేసి ఆ ప్రభు పైన మనం ఏం చేయాలి? ఆనుకోవాలి. ఆ ప్రభు పైన మనం ఆనుకున్నప్పుడు మనకి ఏ పని లేదు, భయం లేదు, మనకే పని లేదు. అందుకే దేవుని వాక్యంలో ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు స్నేహితులు, బంధువులు కాదు, రక్త సంబంధం అసలు కాదు. అవును కదా? ఒక తల్లి పుట్టినోళ్ళు కాదు, ఒక ఊరోళ్ళు కాదు, కానీ వీళ్ళు ఏంటంటే బంధువులు కాదు, రక్త సంబంధులు కూడా కాదు, స్నేహితులు. అయితే వీళ్ళ ముగ్గురికి ఒకరితో స్నేహం ఉంది. ఎవరితో? యేసు ప్రభు. సర్వోన్నతుడితో షడ్రక్కి స్నేహమే, మేషక్కి స్నేహమే, అబేద్నెగోకు కూడా స్నేహం. సర్వోన్నతుడితో స్నేహం, మహోన్నతుడితో సహవాసం. వీళ్ళ ముగ్గురికి ఆ మహోన్నతుడితో, ఆ సర్వోన్నతుడితో స్నేహం కలిగి ఒకే విశ్వాసం కలిగిన వాడు. సంఘానికి వచ్చేవాళ్ళు అందరికీ ఒకే విశ్వాసం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం. అందరూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కొంతమందికి ఆడపిల్లలు పుట్టిన ప్రభుత్వం స్తోత్రించి సేవిస్తూ ఉంటారు, కొంతమంది మగపిల్లలు పుట్టిన ప్రభుత్వం సేవించడం రోడ్లను తిరుగుతూ ఉంటారు. కానీ వారికి దేవుడు ఎవరు? యేసు ప్రభువే. వారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన ప్రభువుని సేవిస్తూ ఉంటారు, వాళ్ళు సంఘస్థులే. ఒకరికి ముగ్గురు మగపిల్లలు పుట్టిన రోడ్లను తిరుగుతూ ఉంటారు, అసలు దేవుడే ప్రేమించారు, వాళ్ళు సంఘస్థులే. విశ్వాసంలో ఏముంది? ఏముంది? వ్యత్యాసం. ప్రభువుని ప్రేమించట్లో వ్యత్యాసం ఉంది, భక్తిలో వ్యత్యాసం ఉంది, విశ్వాసంలో వ్యత్యాసం ఉంది, ప్రభువుని వెంబడించట్లో వ్యత్యాసం. అందుకనే సంఘానికి వచ్చే వారందరికీ ఒకే విశ్వాసం ఉండదు. కానీ వీళ్ళ ముగ్గురులో ఉన్నదేంటి తెలుసా? ఒకే విశ్వాసం, ఒకే మాట, ఒకే మనసు. అందుకనే ముగ్గురు కలిసి ఏకకంఠంతో ఉన్నారంటే, ఓ నెబుకద్నెజర్, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఈ మండుచున్న అగ్నిగుండం నుండి తప్పించుటకు మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయి నిలబడి చనిపోతాం, ఈ మాత్రం ఆధారం పెట్టాలని ముగ్గురు ఒకే మాట పెట్టున్నారు. సంఘంలో అద్భుతాలు జరగాలంటే అందరూ ఒకే మాట, ఒకే మనస్సు, ఒకే తాత్పర్యం. లేకపోతే జరగదండి. నీ భక్తికి ఒక విశ్వాసం, నీకు ఒక విశ్వాసం, నీ పిల్లలకు ఒక విశ్వాసం, నీకు ఒక విశ్వాసం. సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన మీరు జరుగుతా. ఒకే విశ్వాసాన్ని కలిగి ఉంటే అగ్ని కూడా ఆరిపోతే, అగ్ని కూడా నీకేమి ఆరి అర్థమైంది కదండి. అందుకనే తల్లిగా కుటుంబం మొత్తం ఒకే విశ్వాసం వచ్చేటట్టు ప్రార్థన చేయాలి, తండ్రిగా కుటుంబం మొత్తం ఒకే విశ్వాసం వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. ఒకవేళ కుటుంబ యజమానుడిగా ఇంటికి పెద్దగా అందరూ ఒకే విశ్వాసంలోకి వచ్చేటట్టు ప్రార్థన చేయాలి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే జరగవు. అదేంటంటే అప్పుడే అద్భుతాలు జరుగుతాయి.
వీళ్ళ ముగ్గురులో ఉన్నదే. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అన్నాడు అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుండి మీరు చదువుతుంటే అక్కడ పౌలు మాట్లాడిన మాట మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే, కావున క్రీస్తు యేసునందు నేను చదువుతాను. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనో, ప్రేమ వల్ల ఆదరణైనో, ఆత్మయందు ఏ సహవాసమైనో, ఏ దయారసమైనో, వాత్సల్యమైన మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారి నుండి ఒక్కదాని అనే మనస్సు ఉంచు నా సంతోషం సంపూర్ణ చేయి. అది లేకపోతే అది ఆరదు. అగ్ని నిన్ను కాల్చేస్తుంది, నీ కుటుంబాన్ని నీ బిడ్డలు కొడతాయి. ఒకే మాట, ఒకే మనస్సు, ఒకే భావము, ఒక్కదాని ఉంచండి. అయ్యా అతను ఏం చేస్తున్నా సరే, ఒకవేళ అగ్ని కూడా నీ ఏడు కాదు 10 చేసిన మనం మాత్రం నమస్కారం పెట్టాం. నో నో అభివృద్ధులు నో. అది సంఘములు అందరం కలిగి ఉండవలసింది. అలాగే కుటుంబంలో అందరూ కలిగి ఉండవలసిన విశ్వాసం. అది లేకపోతే అగ్ని నిన్ను కాల్చేస్తుంది. అగ్ని నిన్ను ఏం చేస్తుంది? మసి చేసేస్తుంది. అందుకే ఆ విశ్వాసం పోతే మనం ఏం చేయాలని ప్రార్థన చేయాలి. ఒక్కొక్క బంధువులు కాదు, స్నేహితులు ఎవరు కానీ ముగ్గురికి ఒకే మనసు, ఒకే మాట, ఒక్కదాని ఉంచారండి. నేను పెట్టను, మేషక్ నేను పెట్టను, అదను నేను పెట్టను, నమస్కారం జరగదే. అయితే మన ముగ్గురు ఒక్క మాట మీదే ఉన్నాం, ఒకే మనసు, ఒకే భావం, ఒక్కదాని అందే. ఇంకేం పిచ్చెక్కిపోయింది. ఏం రాయడం వీళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంటాడు ఎవరు చక్రవర్తి. ఎందుకంటే సాధారణంగా రాజకీయంలో జరిగేది ఎలా ఉంటుంటే, కూటమిని విడగొట్టాలంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మధ్యలో పెట్టాలి, లేక చంద్రబాబుకి మోడీకి మధ్యలో పెట్టాలని ఆలోచనలు వస్తాయి. ఇది రాజకీయం. అందుకే విజయభాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విడగొట్టారు. అదేనా విజయభాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు ఒకటే. వీళ్ళని విడగొట్టాలి, వీళ్ళని విడగొట్టాలని ఏం చేయాలి? విజయసాయి రెడ్డికి జగన్ గురించి చెప్పారు, జగన్ దగ్గరికి వెళ్ళి విజయసాయి రెడ్డి అని చెప్పారు. ఇద్దరు మంచిదా? విజయసాయి రెడ్డి పక్కన అది రాజకీయం. ఆత్మీయతలు అది ఉండకూడదు, దైవత్వం అది ఉండకూడదు. బయట గోడ బయట వీధి మీద రోడ్ల మీద రాజకీయాలు అది ఉండొచ్చు. అది ఉండకపోతే అది రాజకీయం కాదు. అది ఉండకపోతే అది రాజకీయం కాదండి. అయితే దైవత్వములు అది ఉండకూడదు. దైవత్వములో ఒకే మాట, ఒకే భావము, ఒకే తాత్పర్యము, ఒక్కదాని అందే ఉంచాలండి. ఒక్కదాని అందే మనసు. అది లేకపోతే దెబ్బతిన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగునగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, నీ కుటుంబం ఆశ్రయిస్తే, నీవు వ్యక్తిగత నీ కుటుంబంలో ఎవరు కూడా నువ్వు ఒక్కదానివే నమ్మా. నువ్వు ఒక్కదానివే అలాగే దేవుని ఎంతో ఆశ్రయించు. మరి తేడా ఉండదు. అలా ఏమవుతుందా? తేడా ఉండదు. తేడా అంటే అటు ఇటు ఒకరిద్దరు యజమానులు అది దేవుడు ఆ దేవుడు అంటే మరి దెయ్యాన్ని కూడా పట్టుకోకూడదు. దెయ్యాన్ని నన్ను వేయాలి, దేవుడు నన్ను వేయాలి. దెబ్బతినేస్తాం.
నువ్వు ఒక్కదానివే విశ్వాసవి, నువ్వు ఒక్కడివే విశ్వాసవి. అయితే ఒక్కదాని అని ఏముంటారు? అంతేగాని అది దెయ్యాన్ని పట్టుకుని ఇది దేవుణ్ణి పట్టుకుంటే రవి అన్నాడు ఇక్కడ, ఒకటి ఇద్దరు యజమానులు దాసుడిగా, ఒకరిని ద్వేషించాలి, ఇంకొకరిని ప్రేమించాలి, ఒకరి పక్షంగా ఉండాలి, ఇంకొకటి విసర్జించాలి. ఇది మత్తయి సువార్త 6:24 మన సొంత మాట. మత్తయి సువార్త 6:24 వచ్చి మనం చదివే మాట్లాడారు. వాక్యంలో స్పష్టంగా చూస్తున్నాం. ఇవేమన్నా మనం సొంతగా చెప్పుకునే మాట. ఈ మాటలు చెప్పిన వాడు ఎవరంటే సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న దేవుడు ప్రభువైన యేసు. మత్తయి 6:24 ఉండనే ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, ఒకరి పక్షంగా ఉండి ఒకరిని విసర్జించు. విధాలుగా ఉంటే కార్యాలు జరగవు. ఒక్కదాని ఏం లేదు మనసు వచ్చి అంతే కదండి. నేను ఎవరికి సాధారణంగా ఏమీ చెప్పాలండి, కానీ మెరీనా గారు చెప్తారు. ఏమని చెప్తారంటే, ఇటీవల ఒక కుర్రోడు ఒక నెల క్రితం, అయ్యా నాకు అబ్బాయి పుట్టాడు, చాలా సంతోషం, దేవుని స్తోత్రం, ప్రభు స్తోత్రం అన్నాను. వెంటనే మెరీనా గారు ఫోన్ తీసుకున్నాను, అయ్యా నువ్వేమన్నా తీర్మానం చేస్తున్నావు అబ్బాయి పుట్టిందని? నీవు నిర్ణయాలు చేస్తున్నావా? ప్రభు కొరకై బ్రతకడానికి, ప్రభు కొరకై నడవడానికి, ప్రభువుని వెంబడించడానికి, ప్రభువుని సేవించడానికి ఏమైనా తీర్మానం చేసుకున్నాను? నేను అన్నాను, ఇది కలుగుతాను ఆడికి లేనప్పుడు, ఆడి ఉండదని లేనప్పుడు మనం ఎందుకంటే ఇది లేదు మనం అడిగితే కనీసం అతనికి వస్తుందేమో అని అడిగాను. మళ్ళీ నిన్న ఒకడు బయట ఫోన్ చేశాను, మాకు అబ్బాయి పుట్టాడని ఫోన్ చేసింది. అయ్యా మరి ఏమన్నా తీర్మానం చేసుకున్నావా? నువ్వు అసలు గుడికే రావట్లే, ఎప్పుడు వస్తున్నావో తెలియదు, ఎప్పుడు వెళ్తావో తెలియదు. ఉద్యోగమే నీకు దేవుడు అయిపోయాడు. నేను తప్ప వేరు దేవుడు నీకు ఉండకూడదని ప్రభు చెప్పాడు. వ్యవసాయమే నీకు దేవుడు అయిపోయింది, వ్యాపారమే నీకు దేవుడు అయిపోయింది, నీ భార్యే నీకు దేవుడు అయిపోయాడు. నేనేం చేయాలి? ఇప్పుడైనా తీర్మానం చేసుకున్నాను అడిగింది అని అడిగేటప్పటికి అతను ఫోన్ లేదా అనుకోండి. ఒకటి ఇద్దరు యజమానికి ఏం కలడు. నువ్వు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా, అసలు దేవుడిని నువ్వు ప్రేమించకపోయినా, దేవుడికి నువ్వు లోబడకపోయినా, దేవుడు అంటే నీకు అసహ్యం వేసినా, దేవుడు నీకు మాత్రం ఉపకారం చేయడం మాట అది మాత్రం గ్యారెంటీ. అలాగని నీకు దేవుడు ఉపకారం చేస్తానని నేను భక్తిపరుడు నువ్వు అనుకోకూడదు. అది నేను నీతిమంతుడని నువ్వు అనుకోకూడదు. నీకు ఎంతో మంది దేవుడు ఉన్నా సరే, దేవుడు ఆయన నీకు దేవుడు కాకపోయినా నీకు ఆయన ఏం చేస్తున్నాడు? కాలం గ్రహించు. ఇలా అడిగేటప్పుడు కాదు, వీళ్ళకి ఆయన ఒక్కడే, నేను ముగ్గురికి ఆయనే. వీళ్ళలో భేదము లేదు. ఆయన కొరకు అవసరం అయితే చనిపోతాం, అగ్ని గొడవలో నేర్చుకోవడానికి మాకు భయం లేదు. నేను అడిగా ఏం చేసుకుంటూ చేసుకో, నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము పోబడ్డాం. ఇలా అది నిజముగా దేవుడు మనకు ఆశ్రయం కొడుతున్నాయి అన్నాడు. ఆ కాలంలో తప్పించేస్తాడు గ్యారెంటీగా. అమ్మా నాకు నమ్మకం ఉంది, ఆయన మమ్మల్ని తప్పిస్తాడు. అగ్ని నీవు 700 చేసినా తప్పిస్తాడు, 1000 చేసినా తప్పిస్తాడు. ఆ విశ్వాసం అది ఆ దేవుడి మీద. కాబట్టి పిల్లగా నువ్వు ఒక్కదానిలో ఇంట్లో బిలీవర్ కావచ్చు, అయితే నీ విశ్వాసం వీరి విశ్వాసం అలా ఉండాలి. ఒకవేళ నీ భార్య భర్త ఇద్దరు విశ్వాసం కావచ్చు, ఇద్దరిది ఇలాగే ఉండాలి. ఒకవేళ భర్తలో అవిశ్వాసి, దేవుడిని ఎరగిన వాడు, నీవు నీ పిల్లలు విశ్వాసం అయ్యారు, ఇద్దరిది ఇలాగే ఉండాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, దేవుడికి మంచి వస్తుంది. ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరిగిందండి? అగ్నిగుండాలు వేసేస్తే ఆయన వచ్చేసాడు అక్కడ. ఎవరు? నా కొరకు నిలబడినోడు కొరకు నేను రాకపోతే ఎట్లా?
కొరకు నిలబడని వాడి కొరకు నేను రాను. నా కొరకు నిలబడే వాడి కొరకు నా ప్రాణాలైనా నేనేం చేస్తాను, అర్పిస్తాను. అన్నిగా విలువ ఉన్న ఒక ఆయన వచ్చి ఎందుకంటే దేవుడు చెప్పిన వాగ్దానం ఉంటుంది. ఏంటది? శ్రమలో నేను అతనికి అతన్ని విడిపించను. కీర్తన 91 15 వచనాల్లో మనం చూస్తున్నది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను. అలాగన్నా వెంటనే వారికి తోడుగా వెళ్ళిపోయాడు. ఎవరు? యేసు. ఎక్కడికి? అగ్నిగుండంలో వెళ్ళిపోయి 4 వాడిగా ఆడుతూ పడి తిరిగేస్తాను. ముగ్గురు అయితే 4 వాడిగా ఆడుతూ పడి తిరిగేస్తాను. ఒకసారి ముగ్గురు నేసాడు చూసాను. మన ముగ్గురు నేసాం మంత్రి గారు, మనం ఎంతమంది నేసామని అడిగాడు. అయ్యా మనం ముగ్గురు నేసాం. మరి నేను 4 వాడిని చూస్తున్నాను. 4 వాడి రూపం దేవదూత రూపంలో కనబడుతుంది. 4 వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? మంత్రి గారు, నాది బాబు, నాకు అసలు 4 వాడు కనపడలే, నీకు ఒక్కడికే కనపడుతున్నాడు. మంత్రి గారు అంటారు, 4 వాడు నాకు కనపడలా, నీకు ఒక్కడికే కనపడుతున్నాడు. ఎందుకంటే నెబుకద్నెజరు కన్నులు తెరవాలనే దేవుడు ఆ పని చేశాడు. పిల్లలు ఇప్పుడు నెబుకద్నెజరు వెళ్ళి ఆమె బయటికి తీసుకురండి అని ఆవిడకి ఆజ్ఞాపించారు. మీరే బయటికి రండి అన్నాడు. ఏమన్నాడు? అభ్యర్థులు కానీ వారులారా, మహోన్నతుని దేవుడి సేవకులారా బయటికి రండి అన్నాడు. ఎందుకంటే ఎవడ దగ్గరికి వెళ్తే ఆడిపోతాడు. పిల్లలు మీరు నమ్మితే నమ్మండి, ఆయన్ని ఒకే మనసుతో, ఒకే భావంతో, ఒకే తాత్పర్యంతో, ఒకే దృష్టి ఎందు, ఒకే దాని యొక్క మనస్సు నుంచి సేవించి నీ ముగ్గురు ఏమైపోయారండి? సిగ్గు కలిగేసి. అందుకే నేను పెద్దది అన్నాడు. కానంటే ఆయన తను ఆశ్రయించున్న దాసులను రక్షించను అన్నాడు. అది దేవుడి వాక్యంలో ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను ఏం చేశాడు? మన విశ్వాసం అలా ఉండాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించే విధానం అలా ఉండాలి. అవసరమైతే అగ్ని లాంటి పరిస్థితులు నీకు వచ్చిన వాటి నుండి దేవుడిని ఏం చేసేస్తాడు? అగ్ని లాంటి కష్టాలైనా విడిపించేస్తాడు. అయితే నీవు ఆశ్రయించిన విధానం ఈ ముగ్గురులా ఉండాలి. నీవు విశ్వసించిన విధానం ఈ ముగ్గురులా ఉండాలి. నీవు ఆయన్ని హత్తుకున్న విధానం కూడా ఈ ముగ్గురులాగా. అప్పుడు అవసరమైతే అగ్నిగుండము నుండి అగ్ని కూడా నీకు అగ్ని వంటి మహాశ్రమలు కూడా మిమ్మల్ని అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, పేతురు అన్నాడు, ఏంటంటే అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినందువల్ల మీకేదో ఒక వింత సంభవించిందని మీరు అనుకోవద్దు అన్నాడు కదా. వాక్యములు, దేవుని వాక్యములో మనం చూసేదంటే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్న సత్యం అదే కదా. ఏం రాయబడి చదవండి. దేవుని వాక్యములో స్పష్టంగా పేతురు రాసిన 4వ అధ్యాయం 4:12 చూశారు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడదు, కంగారపడదు. ఈ అగ్ని వంటి మహాశ్రమలలో, ఈ శోధనలలో నీ విశ్వాసము ఆయన ఆశ్రయించిందిగా ఉందా? నీ నమ్మిక ఆయన హత్తుకున్నదిగా ఉన్నదా? ఆయన తప్ప నీకు వేరే లేదని గుర్తించావా? అప్పుడు నీవేమీ భయపడదు. అప్పుడు నీవేమీ కూడా ఏం చేయవు, భయపడదు. పేతురు రాసిన 4:12 మనం చూస్తాం. అవును ప్రభువుల ఆ 4వ అధ్యాయం 12వ వచనం దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తాం. అది మనం ఏమీ కూడా అయితే మనం ఎవరు చాటు ఉండాలి? సర్వోన్నతుని నీడను, మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను ఉండి ఆయన్నే నమ్మాలి, ఆయన్నే ఆశ్రయించాలి, ఆయనే నా సహాయం. అప్పుడు ఏది నీకేం చేయదు. నువ్వు ఆయన చాటున లేకుండా ఆ
సర్వశక్తిని నేయడం లేకపోవడం కాబట్టి అందుకొరకే ప్రభు దగ్గరికి వెళ్దాం, అర్థం చేసుకున్నాం. అయితే చాలా మంది దెబ్బతినేది ఇక్కడే. యేసు ప్రభువు వారు నమ్ముకోలేదని నేను చెప్పను, రక్షించబడలేదని కూడా నేను చెప్పను, వాక్య సాక్ష్యం ఇవ్వలేదని కూడా నేను చెప్పను. కానీ ఈ పాయింట్ ఆఫ్ ఫెయిత్ దగ్గర దెబ్బతింది. అంటే పరిపూర్ణముగా ప్రభువుని వరించారు, విశ్వసించారు. ఆయన చాటున ఆయన నీడను ఉండి ఆయన్నే పరిపూర్ణంగా ఆయన తప్ప వేరొక దేవుడు వారికి కాదు. అయితే దేవుడితో గొప్ప సంగతి ఏం తెలుసు? దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు? ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన చాటుకు రాకపోయినా సహాయం, నువ్వు ఆయన మాటకు రాకపోయినా సహాయం. నువ్వు ఆయన చాటుకు రాకపోయినా సహాయం చేస్తాడు, ఆయన మాటకు రాకపోయినా సహాయం. నేను ఒక ఆయన అంటున్నాడు వాణిలో, నేను మందిరం దగ్గర పని చేస్తుంటే అక్కడ వచ్చాడు. అతను అన్నాడు, అయ్యా నేను చచ్చిపోవలసిన 3 సార్లు దేవుడు నన్ను మరణం నుండి తప్పించాడు. మరి మీరు ప్రభువుని వెంబడిస్తున్నారా లేదండి? ప్రభువుని వెంబడిస్తున్నారా? ఈ రోజుకి నేను సెక్రటరీ మానలేకపోతున్నాను, ఈ రోజుకి నేను అప్పుడప్పుడు తాగుతున్నాను, ఈ రోజుకి నా ఆలోచన నానాకాలం. సరే, అయితే దేవుడు ప్రేమ గలవాడు కదా, నాకు సాయం చెప్పాలి. నన్ను బట్టి అయితే నాకు నేను ఆయన చాటున లేదు, ఆయన మాటలో కూడా నేను ఆయన పరిపూర్ణంగా నమ్మలేదు, నేను ఆయన పరిపూర్ణంగా విశ్వసించాను. కొన్నిసార్లు దేవుడు సహాయం చేస్తున్నాడు కదని మనం చాలా భక్తి పనులు మనం ఏం చేస్తాం తప్పదు. ఆయన అందరికీ ఏం ఇస్తుంటాడు? ఉపకారం. నేను అన్నాను అప్పుడు ఆయనతో నేను నవ్వుతున్నాను, మరణాపాయం మమ్మల్ని తప్పించాడు అన్నాడు. అవునండి. అయితే మీరు షట్టర్ విషయం అభ్యర్థులు లాంటి, ఎందుకంటే అది ఇద్దరు అబ్బాయిల పేరులో ఉంటుంది, షట్టర్ మేషం. వాళ్ళిద్దరు అబ్బాయిల పేరు ఒకటి పేరు షట్రక్, మూడు మేషం. అయితే మీరు షట్రక్ మేషక్ అభ్యర్థులు లాంటి కూడా అయ్యా నేను పరిమాణంలో అన్నాడు. నాకు అలాగే దేవుడి మీద ఏమీ లేదు, కానీ ఆయన తప్పించాడు. ఆయన ప్రేమ చూపించే దేవుడు కదా, అది తప్పించాడు. యాక్చువల్గా నేను ఇప్పటికే ఆయనలో లేను, ఇప్పటికే నేను ఆయనలో స్థిరపడలేదు, ఇప్పటికీ నేను ఆయన ప్రేమించవలసిన బాగా ప్రేమించాను. నేను దేవుని బిడ్డారా కాబట్టి ఒకవేళ ఆయన ఒప్పుకున్నట్టుగా మనం ఒప్పుకోకపోయినా మనం చేయాల్సిన పని ఏంటంటే రక్షించుకునే విశ్వాసులుగా, వాక్య సాక్ష్యం ఇచ్చిన విశ్వాసులుగా, ప్రభువుని ప్రేమిస్తుంది, ప్రభు దగ్గరికి వస్తున్న విశ్వాసులుగా, రొట్టె ద్రాక్షరసం తాగుతున్న విశ్వాసులుగా మనం నిశ్చయంగా ఆయన చాటుకు, మహోన్నతుని చాటుకు రావాలి, సర్వశక్తుని నీడకు రావాలి. ఆయన్నే నమ్మాలి, ఆయన్నే ఆశ్రయించాలి, ఆయనే మన సహాయం అని ఆయనకు అప్పగించుకోవాలి. పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో ఆయన చేయలేనంటూ ఏది కూడా. నేను అప్పుడు ఆయన దాదా ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తాడు తెలుసా? మీకు 3 సార్లు మరణం తప్పించాడు. ఎందుకు తెలుసా? బైబిల్లో యాకోబు అని కూడా ఉన్నాడు. వాడు మోసగాడు, అబద్ధికుడు, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, నాన్న రకాలైన అబద్ధాలు. అయినా దేవుడు వాడిని కాపాడుతూనే అలాగే మిమ్మల్ని కూడా కావడం అంతే. ఇప్పటికైనా ప్రభు దగ్గర రండి, ఇప్పటికైనా ప్రభువుని వెంబడించాడు, ఇప్పటికైనా ప్రభువుని కలుసు. ప్రభువులారా మనము నిజ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన లాంటి విశ్వాసాన్ని మనము కలిగి అభ్యర్థులకు వారు ఎలాంటి విశ్వాసాన్ని ఎలాగో ప్రభువుని కలిగి ఉండాలి. అలాగే మనం కలిగి ఉన్నప్పుడు
దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు మాత్రము కాదు. ఆయన మనతో ఉంటాడు, మనకు కూడా ఉంటాడు. మనకే శ్రమ వచ్చినా మన మధ్యలోనే ఉండేటువంటి దేవుడు. దేవుడు మనతో ఉండేటువంటి గ్రహించి గుర్తెరిగి ప్రభువుని అలాగున మనము వెంబడించడానికి ప్రయత్నిద్దాం. ప్రభు పంపగించుకుందాం. ప్రభు పాదాల దగ్గర సాగి ఉండి ప్రార్థన చేద్దాం. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.